హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే నేను మన ఇడ్లీ పెడుతున్నాను. నేను ఇడ్లీలోకి సింపుల్గా సాంబార్ అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి, మన తొందరగా అయిపోతుందండి. ఇది మనంత తొందరగా అయిపోతుంది. టేస్ట్ అయితే మన హోటల్లో ఉన్నట్టే ఉంటుందండి సాంబారు. మనం ఏం దెబ్బలేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను చూపిస్తున్నాను. ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక 2 టమాటా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపించేస్తానండి. కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకుందామండి. ముందుగా వాష్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసాం కదండి. ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు పోసేసి, నేనైతే ఒక గ్లాస్ పోసానండి. పోసేసి ఇప్పుడు దీంట్లో పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసానండి. పసుపు. ఇప్పుడు మనం ఇదిగోండి ఆనియన్ పుక్కు తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే కట్ చేసి వేసేద్దాం. దీంట్లో వేసేయాలండి. మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. అప్పుడు ఇలాగ పెద్దగానే కట్ చేసేసేయచ్చు. ఇలాగ టమాటాలు తీసుకున్నాం కదండి 2. ఇవ్వండి 2 టమాటాలు కూడా వేసేస్తున్నాం. ఎక్కువ టమాటాలు తీసుకోకూడదండి ఈ సాంబార్కి. ఎందుకనంటే పుల్లగా అయిపోతుంది సాంబార్, బాగుండదు. ఇప్పుడు నేను చిన్న కాయలండి ఇవి చూసారు కదా, 2 తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. వేసేసేసి ఇప్పుడు దీంట్లో మూత పెట్టేసుకుందామండి. చింతపండు మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇప్పుడు వేసేసుకోవచ్చండి. నేనైతే జ్యూస్ తీసి పెట్టుకున్నాను కాబట్టి నేను తర్వాత వేసుకుంటాను. మీరు ఇప్పుడైతే చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు అయితే దీంట్లో వేసేసుకోండి, మనకి ఉడికిపోతుంది. సరేనండి, మూత పెట్టేసి విజిల్స్ పెట్టేసుకుందాం. చూడండి, మూత పెట్టేసాను. స్టవ్ అంటించేసుకున్నాం. ఇప్పుడు మనకి 3 విజిల్లు వచ్చిందంటే మనకు మెత్తగా ఉడికిపోతుందండి. చూపిస్తాను నేను అప్పుడు. చూడండి, 3 విజిల్లు అయితే వచ్చాయి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దామండి. కుక్కర్ మూత తీసేసి విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి మనం పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పప్పుని. సరేనండి, మనకి కందిపప్పు చల్లారిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను. తిరగమాత పెట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు బాండ్లు అయితే పెట్టేసుకొని మనం తిరగమాతకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, 2 స్పూన్లు అయితే వేసాను నేను, సరిపోతుంది మనకి. కొద్దిగా ఆయిల్ హీట్ అవనిద్దాం. నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటానిన తర్వాత ఆనియన్ అండి. ఆనియన్ ఒక చిన్నది తీసుకున్నాను, సన్నగా తరిగేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం. ఎండుమిర్చి కూడా 2 తీసుకున్నానండి, తుంచి వేసేసుకున్నాం. వేసేసుకొని కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయ బాగా కలర్ వచ్చేయాలండి, అప్పుడు దాకా వేసుకోవాలి మనం. చూసారు కదా, మనకి ఎర్రగడ్డ అనేది మనకి కలర్ వచ్చేసింది. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంగువ వేసుకుందామండి. ఈ సాంబార్కి టేస్ట్ రావాలంటే ఇంగువ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇంగువ అప్పుడే మనకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇంగువ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా పప్పు, అదైతే వేసేద్దాం. చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని వాటర్, మనకి తెలుస్తుంది కదండి సాంబార్కి ఎంత నీళ్లు కావాలనేది, దాన్ని బట్టి మనం పోసుకోవాలి. పలసంగా తినాలనుకుంటే పలసంగా పోసుకోండి. మనకి తెల్లిన తర్వాత ఆల్రెడీ చిక్కబడుతుందండి ఇది, అందుకని చూసి వేసుకోండి. కొంచెం పలసంగానే వేసుకున్నాం అనుకోండి, మనకి అప్పుడు మనకి చిక్కబడుతుందండి తెల్లే లోపల. ఇప్పుడు దీంట్లోనే మనం కారం వేసుకుందామండి. ఇంతవరకు మనం పచ్చిమిర్చి కానీ ఏం వేయలేదు కదా. ఇప్పుడు మనకి కారం పొడి అండి. చూసారు కదా, 1 స్పూను, 1.5 స్పూన్ వేసానండి. ఎక్కువ వద్దు, ఎందుకనంటే ఎక్కువ వేయకూడదండి. దీనికి మైల్డ్గానే ఉంటేనే బాగుంటుంది ఇడ్లీలో సాంబారు. తెలుసు కదా మనకి హోటల్లో ఎలా ఉంటుందో. చూసారు కదా, ఇంకొంచెం పడతాయండి. మనకి తెల్లేటప్పటికి కొద్దిగా చిక్కబడుతుంది, మనం మిక్సీ పట్టుకున్నాం కదా కందిపప్పు, అందుకని. ఇప్పుడు మనం కలుపుకొని దీంట్లో చింతపండు, ఇంతవరకు పులుపు వేయలేదు కదండి, చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాం.
చూశారు కదా, ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే పిండి పెట్టుకున్నానండి నేను. అది కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని మనకి సాంబార్కి తగినంత ఉప్పు వేసుకున్నామండి. కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకనంటే మనకి ఇడ్లీలో ఉంటుంది కదండి, అందుకని కొంచెం చూసి తక్కువగానే వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం బాగా మరగనిద్దామండి. చూడండి మనకి తెల్లతుంది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసేసుకొని కొద్దిగా బెల్లం ముక్క వేసుకుందామండి. చూడండి ఎంత చిన్న ముక్క వేసానో చూసారా, నేను తురుము పెట్టుకున్నాను కాబట్టి చిన్న ముక్కలు ఒక 3 వేసానండి. మనకి హోటల్లో టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి. వేసుకుంటేనే మనకి ఇడ్లీలో ఎంత సాంబార్ తినాలనిపిస్తుంది చూసారా హోటల్లో, దాని సీక్రెట్ ఇదేనండి. చూసారు కదా, బాగా మనకి కొత్తిమీర బెల్లం కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకునేసేసి ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు చూసారు కదా, మనకి ఇడ్లీలో సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి నేను చెప్పాను కదా చిక్కబడుతుందని, చూసారు కదా మీకు చిక్కబడుతుంది చూసారా, అలాగా మనకి ఒక తెల్లంగానే మిక్సీలో వేసుకున్నందువల్ల పేస్టు మనకి చిక్కబడిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇడ్లీలో పోసుకొని చూపిస్తాను మీకు. చూడండి వేడి వేడి ఇడ్లీ ఇప్పుడే తీసానండి. చూసారా ఇడ్లీలు ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి, చాలా బాగుంటాయండి ఇడ్లీలు. దీంట్లో సాంబార్ వేసుకొని వేడి వేడి ఇడ్లీల మీద వేడి వేడి సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం సాంబార్ వేసుకుందామండి. చూడండి పొగలు గమ్ముతుంది సాంబార్ మనకి ఇప్పుడు. రండి చూసారా అలా ఉందో చిక్కగా, మనకి ఇలా ఉండాలండి సాంబారు. అప్పుడే మనకి ఇడ్లీ తిన్నట్టు, హోటల్లో తిన్నట్టు ఉంటుందండి. చూసారు కదా, సాంబార్ ఎంత పోసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా ఎలా ఉందో, ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి. ఇలా వేసుకొని చూసారా అంత బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. వాళ్ళ వీడియో అయితే ఇడ్లీలో సాంబార్ చేశానండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.